అసలు టీవీఎస్ స్ట్రీక్ బండికి టైమింగ్ చైన్ ఎలా ఫిట్ చేయాలి ఆల్రెడీ ఒక వీడియోస్ చేశాను, బోర్డులో ఫిట్ చేయాలి వీడియోస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మీకు అసలు టైమింగ్లు ఎలా పెట్టాలని చెప్తాను. నేను ముందుగా ఏంటంటే చైన్ టెన్షన్ బిగించిన తర్వాత సెంటర్ స్ప్రింగ్ అండ్ 10 mm బోల్ట్ అయితే వేయవద్దు, అప్పుడే వేయవద్దు, లాస్ట్లో వేయాలనేది కంగారు పడవద్దు. నేను చేసే వీడియోని చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీల్ టైమింగ్లో పెట్టుకున్న తర్వాత చూసారు కదా, వీల్ అనేది ఇది టైమింగ్ వీల్ అనేది. సో ఆ యారో వరకు ఏదైతే మనకి మీదకు ఉండాలి అండ్ చిన్న కట్టం ఉంది కదా అయితే ముందుకు ఉండాలి. సో ముందు మనం ఏంటంటే వీల్ అనేది అక్కడ చూసారు కదా, రెండు ఈక్వల్గా రావాలి, చిన్నది ముందుకు రావాలి. సో హోల్ అనేది ఆ హోల్లో మనకి పిత్తిగది పెట్టవలసి ఉంటుంది. అంటే దీని మీద మనకి వీల్ అనేది కంప్లీట్గా బేస్ అయి ఉంటుంది. సో అది చాలా జాగ్రత్తగా పెట్టాలి, మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకి వీల్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అంటే కరెక్ట్గా పొజిషన్లో, అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మనకి బండి తాళం ఆన్ చేయాలంటే ఒక పొజిషన్లో వెళ్తుంది కదా, అంటే ఆన్లో పెడితేనే బండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇది కూడా కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుంటేనే మనకి బండి స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఇది మాత్రం మెయిన్, ఇది మాత్రం తిరిగిందా బండి స్టార్ట్ అవుతుంది ఎన్ని కష్టాలు పని. సో ఇది కరెక్ట్ పొజిషన్ చూసారు కదా, కరెక్ట్గా చూపిస్తాను చూడండి, జాగ్రత్తగా చూడండి, కంగారు పడవద్దు. అక్కడ చూసారు కదా యారో మార్క్ అంటే ఒక ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, ప్లస్ మార్క్ అనేది మీదకు ఉండాలి, అంటే ఫ్రంట్ సెక్షన్ మీదకు ఉండాలి. చూసారు కదా, ఈ హోల్ ఏదైతే ఉందో అది ముందుకు ఉండాలి. అండ్ అలాగే మనకి లెవెల్గా గీతలు ఉంటే ఆ రకంగా రావాల్సి ఉంటుంది. సో మళ్ళీ చెప్తాను చూడండి, అక్కడ పితుకు పెట్టాం కదా, అది ఫ్రంట్కి ఉండాలి, అలాగే ప్లస్ మార్క్ అనేది మీదకు ఉండాలి. రెండు బోల్ట్స్ కూడా నిలువుగా రావాలి. సో లాస్ట్లో ఏంటంటే మనకి క్లాప్ వేసేసి ఏటీఎం బోల్ట్ ఉంటే ఏటీఎం బోల్ట్ ఫిట్ చేసేయండి. ఆ క్లాంప్ ఎందుకు అన్నట్లయితే ఆ పితికి ఏదైతే పెట్టాం కదా, ఒక చిన్న స్టడ్ లాంటిది, చిన్న ఐరన్ లాంటిది, అది బయటకు వచ్చేకుండా క్లాంప్ వేస్తున్నాము. మామూలుగా బోల్టేజ్ బిగించవచ్చు, కానీ ఆ క్లాంప్ వేస్తే అది బయటకు రాదన్నమాట. అది ఒక బండి బిగించినప్పుడు దానికి చాలా వరకు టెస్టులు చేసాక మనకి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. సో అదే విధంగా ఇది కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది టీవీఎస్ వాళ్ళు. సో హ్యాండ్స్ ఆఫ్, ఇలాంటి టెక్నాలజీ కనిపించడం వాళ్ళు నిజంగా హ్యాండ్స్ ఆఫ్, నేనైతే ధన్యవాదాలు చెప్తున్నాను దానికి. ఓకే, సో ఇది లాస్ట్ ఏంటంటే మనకి రెండు క్లాంప్స్ కూడా బెండ్ చేసేయాలి, బెండ్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ తిరుగుతుంది కదా. సో నెక్స్ట్ ట్యాపెట్స్ కూడా చెక్ చేసేసుకోండి, ట్యాపెట్స్ కూడా కరెక్ట్గా ఉన్నదో చెక్ చేసుకొని చాలా చిన్న గ్యాప్ పెట్టండి, చిన్న షేక్ ఉండేలా పెట్టుకోండి. ఇప్పుడు మనకి మీద క్యాప్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. సో ఇది అసలు ఎలాగ టైమింగ్లో పెట్టుకోవాలని చెప్పేసి టీవీఎస్ స్ట్రీక్ ఇంజన్కి. సో ఇప్పటికీ కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశాను గైస్. సో ఎండింగ్లో ఏంటంటే మనకి స్ప్రింగ్తో కలిపి అక్కడ చైన్ టెన్షన్ అయితే ఫిట్ చేసేయాలి. అదేం కష్టపడలేదు, అలా ప్లేస్ బెయిన్ చేసి అయిపోతుంది, ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అయిపోతుంది. మనకి టీవీఎస్ హీరో ప్లెజర్ వెహికల్స్కి అయితే మనం ఓపెన్ చేస్తాం అది. సో దీనికి దాంట్లో ఇబ్బంది లేదు, అలా బిగిన్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా స్టే ట్యూన్డ్, క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.